అయితే మీరు 4 సార్లు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు గెలిచారు. ఫస్ట్ గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మీరు మీ గొంతు వినిపించగలుగుతున్నారా ఇప్పుడు? వాయిస్ మీ సమస్యలు ఎలా సాల్వ్ చేసుకోగలుగుతున్నారు ఈ ప్రభుత్వంలో? అప్పుడేంటంటే కనీసం అపోజిషన్‌లో ఉన్న ఒక ఎమ్మెల్యే అనే గౌరవం ఉండేది. ఇప్పుడు అసల ప్రోటోకాల్ లేదు. ఎమ్మెల్యే అనే గౌరవం లేదు. ఏదున్నా ఉన్నా ప్రతిపక్షం అంటే పనికిరాని ఎమ్మెల్యే అన్నట్టుగా భావించి ఓడిపోయినటువంటి వాళ్ళతో కార్యక్రమాలు చేపిస్తా ఉన్నారే తప్ప ఎమ్మెల్యేకు ఇచ్చేటువంటి ప్రయారిటీ గాని, ఎమ్మెల్యేకి ఇచ్చేటి గౌరవం గాని ఈ ప్రభుత్వంలో అయితే లేదు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు గాని కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా చూసినా కానీ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి లేదు ఎప్పుడు. కానీ ఇప్పుడు చాలా వర్స్ట్ ఉంది. అసలు విలువలు లేవు. ఒక ఏమంటే గౌరవం లేదు. అదేంటంటే మనకు అట్లీస్ట్ ఇమేజ్ పరంగా చూసుకోవాలి కొద్దిగా గొప్ప. మాకంటే వ్యక్తిగతంగా ఒక మనిషికి ఇవ్వాల్సినటువంటి విలువ లేకున్నా పోస్ట్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం అది కూడా లేదు.